హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ D.N.B టాక్స్. నేను ఈరోజు పచ్చి బొప్పాయితో పచ్చడి ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిది. షుగర్ పేషెంట్లు రోజు కొద్దిగా వేసుకుని తినడం వల్ల షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది. పప్పాయ తినలేని వాళ్ళు కూడా ఈ పచ్చడి చేసి పెట్టడం వల్ల ఇష్టంగా తింటారు. మనం చెప్పే వరకు అది పప్పాయ అని వాళ్ళకి కూడా తెలియదు, అంత టేస్టీగా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు రోజు పప్పాయ తినాలంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఈ పచ్చడి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలు నిల్వ ఉంటుందండి. అది చూసేద్దామా మరి పప్పాయ పికిల్ ఎలా పెట్టాలో. పచ్చి బొప్పాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: పచ్చి బొప్పాయ ముక్కలు, కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి, వెల్లుల్లి రేకలు, నూనె, నిమ్మరసం. పచ్చి బొప్పాయ పచ్చడికి ముందుగా బొప్పాయిని పీల్ తీసి వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. క్లాత్తో తుడుచుకొని నేను చూపిస్తున్న విధంగా నీట్గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా కరెక్ట్ కొలతలతో పచ్చడి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. నేను చూపిస్తున్న కొలతలను చూడండి. ముందుగా పప్పాయ ముక్కలను కొలుసుకుందామండి. కొలతలు సరిగ్గా ఉంటేనే పచ్చడి సరిగ్గా వచ్చిద్దండి. చూసారు కదండి, ఒక గ్లాస్ నిండా తీసుకున్నాను, అలాగే ఇంకో గ్లాస్ నిండా తీసుకుని మొత్తం 2 గ్లాసులు అయ్యి. మనం కొలుసుకున్న గ్లాస్తోనే కారం కొలుసుకుందామండి. పచ్చడి రాని వాళ్ళు కూడా ఈ కొలతలు పాటించడం వల్ల పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, 1/2 గ్లాస్ కారం తీసుకున్నాను 2 గ్లాసులకి. అలాగే ఆవు పిండిని కూడా మెజర్మెంట్లో చూపిస్తున్నాను, 1/2 గ్లాసు. ఆవు పిండి తక్కువైనా పర్లేదు, కానీ కొంచెం ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. 2 స్పూన్లు మెంతిపిండి వేసుకుంటున్నాను. కొన్ని వెల్లుల్లిపాయ రేకలు వేసుకుంటున్నాను. 1/2 గ్లాసు ఉప్పు వేసుకుంటున్నానండి. 1/2 గ్లాసు నిమ్మరసం వేసుకోవాలి. ఇవన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం, నిమ్మరసం ఇవన్నిటిని ముక్కలకు పట్టేలా బాగా కలుపుకుందాము. ఇలా కలిపిన తర్వాత 1/2 గ్లాసు వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి. పచ్చట్లోకి వేరుశనగ నూనె టేస్ట్గా ఉంటుంది. ఇలా నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. నూనె అంతా బాగా పచ్చడికి పట్టేంత వరకు బాగా కలుపుకొని, ఈ పచ్చడిలో తాలింపు వేసుకోకపోతేనే బాగుంటుందండి. సేమ్ ఆవకాయ పచ్చడి ఎలా ఉంటుందో అదే టేస్ట్లో ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి తప్పనిసరిగా. ఇది హెల్త్కి చాలా మంచిది. దీన్ని 3 రోజులు ఊరనివ్వాలండి. మూత పెట్టి పక్కన పెట్టి 3 రోజులు పెడితే ముక్కకు బాగా ఉప్పు, కారం, పులుపు అన్నీ పడతాయి. నూనె సరిపోకపోతే 3 రోజులు అయిన తర్వాత కొద్దిగా నూనె యాడ్ చేసుకోవచ్చు. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఉప్పు సరిపోకపోయినా యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.